కొన్ని సంవత్సరాల కిందట రాజకుమారి వాళ్ళ తండ్రికి ఒక ముసలివాడు శాపాన్ని ఇచ్చాడు. తన కూతుర్ని ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే వివాహం జరిగిన రోజు రాత్రే అతను మరణిస్తాడని. ఈ శాపానికి భయపడి ఏ రాజకుమారుడు రాజకుమార్తెను వివాహం ఆడటానికి రాలేదు. నాకు ఈ శాపం నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందో, నా జీవితంలో రాజకుమారుడు ఎప్పుడొస్తాడో. కొంత సమయంలోనే రాజకుమారి మహారాజు వద్దకు వెళ్తుంది. మీరు నన్ను పిలిచారా నాన్నగారు? అమ్మాయి, నువ్వు నిరాశగా ఉండడం నేను చూడలేను. అందుకే నిన్ను తీసుకుని నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలని నిర్ణయించాను. నువ్వు మాతో పాటు బయటికి వస్తావా? లేదు నాన్నగారు, నేనెక్కడికి రాను. ఈ పరిస్థితిలో నన్ను ఇలాగే వదిలేయండి. నిరాశ చెందుతూ రాజకుమారి తన గదిలోకి వెళ్తుంది. తెలియటం లేదు మన కూతురికి శాప విముక్తి ఎప్పుడు కలుగుతుందో. రాజకుమారి, ఈ పరిస్థితికి నేనే బాధ్యుణ్ణి. నా కారణం వల్లే తన జీవితంలో ఈ అలజడి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ అలజడి పోయేటట్లు నేను చేస్తాను. తర్వాత రాజుగారు ఇలా ప్రకటిస్తారు. మహామంత్రి, రాజ్యంలో ఒక ప్రకటన ప్రకటించండి. ఎవరైతే రాజకుమారితో వివాహం చేసుకుంటారో రాజకుమారితో పాటు ఈ రాజ్యాన్ని కూడా తనకు అప్పగిస్తాను. మహామంత్రి నగరంలో ఇలా ప్రకటిస్తారు. కానీ శాపానికి భయపడి ఎవ్వరూ ముందుకు రారు. ఏ వ్యక్తి కూడా రాజకుమారిని వివాహం చేసుకోవటానికి ముందుకు రారు. రాజకుమారిని వివాహం చేసుకుని మేము చావాలనుకోవటం లేదు. మేమెవరూ శాపిత రాజకుమారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేము. నగరంలో అందరు వ్యక్తులు రాజకుమారిని వివాహం చేసుకోవటానికి నిరాకరిస్తారు. అప్పుడు నిరాశ చెంది మంత్రి రాజు దగ్గరకు వెళ్తాడు. మహారాజు గారు, మన రాజకుమారిని వివాహం చేసుకోవటానికి ఈసారి కూడా ఎవరూ ముందుకు రాలేదు. నాకు అర్థం కావట్లేదు, మన రాజకుమారిని వివాహం ఎవరు చేసుకుంటారని. శాపం కారణంగా రాజకుమారిని వివాహం చేసుకోవటానికి ఎవ్వరూ ముందుకు రారు. అందుకనే మహారాజు గారు ఎప్పుడూ దుఃఖంతో ఉంటారు. ఒక రోజు సాయంత్రం రాజకుమారి ఒక చెట్టు కింద నిరాశ చెందుతూ కూర్చుని ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక రాజకుమారుడు వస్తాడు. అరే వా, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, దేవలోకం యొక్క కన్యలాగా. రాజకుమారి యొక్క అందానికి మోహించి రాజు రాజకుమారి దగ్గరకు వస్తాడు. ఎవండి, చెప్పండి. మీరు చాలా అందంగా ఉన్నారు. ధన్యవాదాలు. కానీ మీరెవరు? నా పేరు రాజు. నేను ఒక బాటసారిని. ఇక్కడ తిరగటానికి వచ్చాను. ఇక్కడ తిరిగి చూడటానికి చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఉండవచ్చు. మీ అందం ముందు అవన్నీ ప్రదేశాలు ఎందుకు పనికిరావు? అదైతే తెలీదు, కానీ ఈ సమయంలో నా అందానికి గ్రహణం పట్టింది. అందుకనే మీరు నా పైనుంచి దృష్టిని మరలించండి. అదే మీకు మంచిది. గ్రహణ? ఎలాంటి గ్రహణం? నాకేమీ అర్థం కాలేదు. ఒక శాపం కారణంగా నేను నా ఆనందాన్ని కోల్పోయాను. శాపం వల్లనా? అవును, ఒక శాపం నా జీవితంలో ఉన్న మొత్తం ఆనందాన్ని తీసేసుకుంది. తర్వాత రాజకుమారి ఆ బాటసారికి శాపం గురించి జరిగింది మొత్తం వివరిస్తుంది. అవునా? మీరా శ్రాపిత రాజకుమారి కదా? మీ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అవును. నేను శాపాన్ని నమ్మను. నేను మీతో వివాహం చేసుకోవడానికి సిద్ధం. మీరు నాతో వివాహం చేసుకుంటారా? మీకు చావంటే భయం లేదా? మీలాంటి అందమైన రాజకుమారిని వివాహం చేసుకోవటానికి ఒక్కసారేంటి 1000 సార్లైనా చావటానికి సిద్ధమే. రాజు మాటలు విని రాజకుమారి ఆనందంతో తనని వివాహం ఆడటానికి నిశ్చయించుకుంటుంది. ఈ విషయం తెలుసుకుని రాజ్మహల్ మొత్తం ఆనందాలు అలముకుంటాయి. ఇంకా రాజకుమారి వివాహానికి ఏర్పాట్లు జరుగుతాయి. ఒక రోజు సాయంత్రం రాజు ఇంకా రాజకుమారి మహల్లో ఒక గదిలో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. చాలు 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 రాజు, నవ్వి నవ్వి నా పొట్ట చెక్కలయ్యేలా ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత రాజకుమారి నవ్వుతో మొత్తం మహల్ కలకలలాడుతుంది. రాజకుమారి గారు, నేను ఎప్పుడు మీ ముఖం మీద ఇలా చిరునవ్వు చూడాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత రాజకుమారి యొక్క వివాహం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాజు శాపాన్ని తలుచుకొని అల్లుడు కోసం చింతిస్తూ ఉంటాడు. మహారాణి, నిజంగానే మన అమ్మాయి పెళ్లి రోజు రాత్రే విధవరాలవుతుందా? అలా అనకండి మహారాజా, నేను దీన్ని చూడలేను. రాజకుమారి కూడా దీనికోసమే భయపడుతుంది. ఓ భగవంతుడా, నా భర్తను కాపాడు. అతనికి ఏమైనా అయ్యిందంటే నేను నా ప్రాణాలు తీసుకుంటాను. నా గురించి బాధపడకు రాజకుమారి, నాకు ఏమీ జరగదు. అప్పుడే అకస్మాత్తుగా రాజు గుండెల్లో నొప్పి పుడుతుంది. నాకేదో జరుగుతుంది. ఇంకా హఠాత్తుగా తను మరణిస్తాడు. లేదు లేదు లేదు. రాజకుమారి ఆర్తనాదాలు విని అందరూ అక్కడికి వస్తారు. ఇంకా రాజు మరణాన్ని చూసి అందరూ రోదిస్తారు. రాజు యొక్క మరణాన్ని చూసి రాజకుమారి చాలా చింతిస్తూ రోదిస్తూ ఉంటుంది. ఇంకా రాజు యొక్క చిత్రాన్ని పట్టుకుని గ్రామాల్లో పిచ్చిదాన్లా తిరుగుతూ ఉంటుంది. ఒక సాయంత్రం రాజకుమారి నది ఒడ్డుకు వస్తుంది. నేను రాజు లేకుండా బ్రతకలేను.
నేనిప్పుడు రాజకుమారుడి దగ్గరికి వెళ్ళిపోతాను. రాజుని తలుచుకుని రాజకుమారి నదిలో దూకి తన ప్రాణాలు అర్పిస్తుంది. కానీ సరిగ్గా అదే సమయంలో రాజు అక్కడికి వస్తాడు. రాజు తన రాజకుమారిని కాపాడి బయటకు తీసుకువస్తాడు. రాజు ప్రాణాలతో రావటాన్ని చూసి రాజకుమారి ఆనందిస్తుంది. రాజు, మీరు బ్రతికే ఉన్నారా? వద్దు రాజకుమారి, నేను చనిపోయాను. కానీ మీరు నా ఎదురుగానే ఉన్నారు కదా. ఇది కేవలం ఆత్మ. నేను మీ నుంచి చాలా దూరం వెళ్ళిపోయాను రాజకుమారి. మీరు జీవించి ఉండకపోతే నన్నెందుకు రక్షించారు? మీరు లేని జీవితం నాకు అక్కర్లేదు. అలాగనకండి రాజకుమారి. ఈ జన్మలో కలిసి ఉండకపోవచ్చు, కానీ వచ్చే జన్మలో తప్పకుండా కలిసి ఉంటాం. ఇదంతా చెప్పి రాజు ఆత్మ అక్కడి నుంచి మాయమవుతుంది. రాజు, రాజు, మీరెక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? నన్ను వదిలేయకండి రాజు, తిరిగి రండి. రాజుని తలుచుకుని రాజకుమారి ఏడుస్తుంది. రాజు చెప్పారు, వచ్చే జన్మలో మేము తప్పకుండా కలుస్తామని. నేనిప్పుడు ఈ జన్మని వదిలేసి ఇప్పుడే రాజు దగ్గరికి వచ్చే జన్మకి వెళ్ళిపోతాను. రాజుని కలుసుకోవటానికి రాజకుమారి అదే సమయంలో నదిలో దూకి తన ప్రాణాలు విడిస్తుంది. ఇంకా 100 సంవత్సరాల తర్వాత ఒక నగరంలో వాళ్ళిద్దరూ రాహుల్ ఇంకా రియాగా జన్మిస్తారు. రియా, చాలా టైం అయిపోయింది. ఇంకా నువ్వు లెక్చర్ అటెండ్ చేయడానికి వెళ్ళు, నేను ఇంటికి వెళ్తాను. సరే రాహుల్, సాయంత్రం కలుద్దాం. సరే, వెళ్తాను రియా. ఈ జన్మలో రియా ఇంకా రాహుల్ చిన్ననాటి స్నేహితులు. వాళ్ళిద్దరి ఇల్లు పక్కపక్కనే ఉన్న కారణంగా వాళ్ళ కుటుంబాలు కూడా కలిసి ఉంటాయి. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో రియా తన గదిలో నిద్రిస్తూ ఉంటుంది. అప్పుడే తనకి కలలో గత జన్మ గుర్తుకు వస్తుంది. ఇది ఎలాంటి కల? నేను గత జన్మలో రాజకుమారి ఇంకా రాహుల్ రాజకుమారుడు. మరుసటి రోజు రియా ఇంకా రాహుల్ నది ఒడ్డున కలుస్తారు. దీనికి అర్థం మనం మళ్ళీ జన్మించామా రాజు? నువ్వు నన్ను రాజు అని ఎందుకు పిలుస్తున్నావు? ఇంకా పునర్జన్మ సంగతి ఏంటి? రియా రాజుకి తన గత జన్మ గురించి మొత్తం చెప్తుంది. గత జన్మలో నువ్వు రాజు, ఇంకా నేను రాజకుమారి. ఇవన్నీ పనికిరాని మాటలు రియా. పునర్జన్మ అలాంటివేమి ఉండవు. ఒకవేళ ఇది అబద్ధమైతే నేను రాత్రి కలలో చూసింది అది నేను ఇప్పుడెందుకు చూశాను? నిన్న రాత్రి రాజా మహారాజా లాంటి సినిమా చూసుంటావు, అందుకని నీకు అలాగనిపిస్తుంది. బహుశా నువ్వు కలగని ఉంటావు. లేదు రాహుల్, ఇది అబద్ధం కాదు. మనం నిజంగా మళ్ళీ జన్మించాం. గత జన్మలో నేను రాజకుమారి, ఇంకా నువ్వు నా భర్తవి. ఆలోచించడానికి ప్రయత్నించు రాహుల్. నాకేమీ గుర్తులేదు, నేనేమి గుర్తుకు తెచ్చుకోను. నేను వెళ్తున్నాను. రాహుల్ వెళ్తూ ఉంటాడు. సరే, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఇప్పుడు నేను బ్రతకాలనుకోవటం లేదు. గుడ్ బై. రాహుల్ కి గుడ్ బై చెప్పి రియా నదిలో దూకేస్తుంది. ఈ దృశ్యాన్ని చూసి రాహుల్ కి గత జన్మ గుర్తుకు వస్తుంది. రాజు, మీరు బ్రతుకున్నారా? లేదు రాజకుమారి, నేను మరణించాను. ఇది కేవలం ఆత్మ. మీరు బ్రతికి లేకపోతే మీరు లేకుండా నేను ఉండలేను. అలాగనకండి రాజకుమారి. ఈ జన్మలో కలిసి ఉండకపోవచ్చు, కానీ వచ్చే జన్మలో తప్పకుండా కలిసి ఉంటాం. రాహుల్ కి కూడా తన గత జన్మ మొత్తం గుర్తుకు వస్తుంది. నాకన్నీ గుర్తొచ్చారు రియా. పోయిన జన్మలో నువ్వు ఒక శాపిత రాజకుమారి, ఇంకా నేను రాజు. నా శాపం కారణంగా మీరు మరణించారు. ఎవరైతే నీతో వివాహం చేసుకుంటారో అతను మొదటి రాత్రే చనిపోతాడని. అయినా నువ్వు నన్ను వివాహం చేసుకున్నావు. అవును, నేను మరణించాను అప్పుడు. ఏంటి, నువ్వు నన్ను ఈ జన్మలో కూడా వివాహం చేసుకుంటావా? అవును, నీ ప్రేమని పొందటానికి నేను 1000 సార్లైనా చావటానికి సిద్ధం. ధన్యవాదాలు రాహుల్. నిజమైన ప్రేమకు మరణం అనేది ఉండదు. ఒక జన్మలో కాకపోయినా వేరే జన్మలో అయినా కలుసుకున్నారు. దాని తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. గత జన్మలో ఉన్న శాపం ఈ జన్మలో లేదు. మొదటి రాత్రి వరుడు మరణించలేదు. ఇది చూసి ఇద్దరూ ఆనందిస్తారు. ఆనందంతో జీవితం కొనసాగిస్తారు. విక్రమరాజు యొక్క భార్య విక్రమరాజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు రాజా తన రూంలోకి వచ్చాడు. మహారాజా, ఒక శుభవార్త. నేను తల్లినవ్వబోతున్నాను. నిజమా? ఇదైతే అద్భుతమైన వార్త. నా వంశాంకురం వస్తోంది. మహారాజా, మీరు వేటాడడానికి వెళ్లడం ఆపేయాలి. ఎందుకంటే జంతువులకి కూడా కుటుంబం ఉంటుంది. వాళ్లది కూడా ప్రాణమే కదా. రాణి, నేను రాజుని. వేటాడ్డం అనేది రాజవంశంలో అలవాటు. అలాంటిది నేను ఎలా మానుకోగలను? ఇప్పుడు మనకు బిడ్డ పుట్టబోతున్నాడు. దయచేసి జంతువుల్ని చంపి పాపం చేయకండి. నేనీ పాపపుణ్యాలను పెద్దగా నమ్మను. నన్నుగా బతకనివ్వు. అలానే చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజా విక్రమ్ చూశారు, మంత్రి ఇంకా సైనికుడు గుసుగుసు అని మాట్లాడుకుంటూ ఉంటారు. రాజా అక్కడే నిలబడి వాళ్ళ మాటలు వింటున్నాడు. గుర్తుంచుకో, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు.
రాజావారికైతే అస్సలు తెలియకూడదు. సరే, కానీ ఎందుకు మంత్రి గారు? ఎందుకంటే అడవి చాలా భయంకరమైంది. అక్కడ జంతువులు మనుషుల్లాగా మాట్లాడతాయట. ఒకవేళ రాజావారికి తెలిస్తే ఆయన పట్టుబట్టి అక్కడికి వెళ్తారు. దాని తర్వాత అనర్థం జరిగిపోతుంది. సరే మంత్రిగారు, ఈ విషయాన్ని నేను ఎవ్వరికీ చెప్పను. మరుసటి రోజు సభలో విక్రమ్ రాజా అదే మాటను మంత్రిని అడిగాడు. మంత్రిగారు, నిన్న ఆ అడవి విషయం నాతో చెప్పొద్దని రక్షక భటుడితో మీరెందుకు చెప్పారు? క్షమించండి మహారాజా, నేను మీ శ్రేయస్సు కోరుకునేవాణ్ణి. అందుకే నేను మీతో చెప్పొద్దన్నాను. నా దగ్గర దాచాల్సినంత విషయం ఆ అడవిలో ఏముంది? ఆ అడవి చాలా రహస్యకరమైనది మహారాజా. మీరు కష్టాల పాలు కాకూడదని నేను అలా చెప్పాను. నేనొక రాజుని. ఇలాంటి రహస్యకరమైన అడవికైనా భయపడను. వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. కానీ మహారాజా, మీరక్కడికి వెళ్ళడం ప్రమాదమే మహారాజా. ఆ అడవిలో ఉన్న రహస్యమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. ఇది నా ఆజ్ఞ. మరుసటి రోజు రాజా ఇంకా మంత్రి ఇంకా సైనికులను తీసుకొని బయలుదేరారు. ఆ అడవి చాలా చూడ్డానికి విచిత్రంగా ఉంది. తోడేలు, అలా చూడు, కొంతమంది మనుషులు మన అడవిలోకి వచ్చారు. ఈ మనుషులు మనల్ని చాలా హింసిస్తున్నారు. వాళ్ళని నేను ద్వేషిస్తున్నాను. కుందేలు ఇంకా నక్క మనుషుల్లాగా మాట్లాడడం చూసి రాజా చాలానే ఆశ్చర్యపడతాడు. మంత్రిగారు, ఇది నిజంగా రహస్యమే. ఈ జంతువులైతే మనుషుల్లాగే మాట్లాడుతున్నాయి. అవును మహారాజా, ఈ ప్రదేశం ప్రమాదకరమైనది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మహారాజా. అప్పుడు విక్రమ్ రాజా అక్కడే ఉన్న ఒక గర్భవతి మేకను చూశాడు. మంత్రి, అటు చూడు, మేక. వెళ్ళి దాన్ని పట్టుకురండి. మహారాజా, మేకలైతే మన ఊళ్ళో చాలా సులువుగా దొరుకుతాయండి. మరి దీన్నెందుకు పట్టుకోవాలనుకుంటున్నారు? ఇది మాట్లాడే మేక. నేను దీన్ని మహల్లో ఒక పంజరంలో బంధించి ఉంచుతాను. కానీ దీన్ని పంజరంలో బంధిస్తే మీకేం వస్తుంది? ఈ మేక మనుషుల్లా మాట్లాడడం చూసి నా అతిథులు ఆశ్చర్యపోతారు. వెళ్ళండి, త్వరగా దాన్ని పట్టుకురండి. కాసేపట్లోనే సైనికులు ఆ మేకను పట్టుకొచ్చి రాజు ముందు నిలబెడతారు. మీరెవరు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టారు? నేనిక్కడి రాజుని. నిన్ను ఒక పంజరంలో బంధించి నా మహల్ యొక్క అందాన్ని మరింత పెంచాలనుకుంటున్నాను. మహారాజా, ఈ అడవి నా ఇల్లు మరియు స్వేచ్ఛత నా హక్కు. నా దగ్గర నుంచి లాక్కోవద్దండి. ఒకవేళ నేను లాక్కుంటే నువ్వేం చేయగలవు? సమయమే మీకు చెబుతుంది మహారాజా. మామూలు మేకవయ్యుండి నాకే ఎదురు చెప్తావా? ఇప్పుడు చూడు, నేను నీకు గుణపాఠం ఎలా నేర్పిస్తాను. అలా అని ఆ మేక మీద తన బాణాన్ని వదిలాడు రాజు. ఆ మేక గాయపడి అక్కడే పాపం పడిపోతుంది. నేను నిన్ను మహల్లో ఉంచాలనుకున్నాను, కాని నువ్వు చావాలనుకుంటున్నావు. చావు. ఆ మేక చేస్తూ చేస్తూ ఆయనకి శాపమిస్తుంది. నా కడుపులో బిడ్డ ఉంది. నన్ను మాత్రం కాకుండా నా బిడ్డను కూడా చంపావు. నేను నీకు శాపమిస్తున్నా. నీకిక మీదట ఎప్పటికీ నీకు సంతానం కలగదు. ఇంక నీ వంశమే నాశనమైపోతుంది. అలా అని ఆ మేక చనిపోతుంది. విక్రమ్ రాజా పాపం పుణ్యం శాపంని ఎప్పుడూ నమ్మడు. అందుకే మేక పెట్టిన శాపం గురించి నవ్వుతూ ఇలా అంటాడు. మంత్రిగారు, ఈ మేకైతే మనకు శాపం పెట్టిందండి. ఇప్పుడు ఏం చెయ్యాలి? రాజా అలా అనడం విని అందరూ ఊరికే ఉన్నారు. మంత్రిగారు, ఈ శాపాలు లాంటి వాటిని నేను నమ్మను. అందుకే ఈరోజు ఈ మేకని కోసి మనమందరం తినేద్దాము. వెళ్ళండి, వెళ్ళి దీన్ని వంట చేసే కార్యక్రమం చూడండి. మంత్రి ఆ మేక దగ్గరికి వెళ్లే సమయంలో అప్పుడు ఒక షేర్ అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఆగండి, ఇదేమైనా సోడా లెమన్ బాటిల్ అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినప్పుడు తీసి తాగడానికి. ఆ మాయా షేర్ని చూసి అందరూ చాలా ఆశ్చర్యపడతారు. నువ్వెవరు? నేనెవరో తర్వాత చెప్తాను, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. నువ్వు దీన్ని చంపి చాలా పెద్ద తప్పు చేసావు మానవా. నేను నిన్ను చంపి ఇంకో తప్పు చేయడానికంటే ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్తాను, కానీ వెళ్ళడానికంటే ముందు నీకో విషయం చెప్పాలి. ఏంటంటే మేకశాపం వట్టిగా పోదు. నీకు సంతాన సాఫల్యం ఎప్పుడూ జరగదు. ఇక నీ వంశం కూడా నాశనమైపోతుంది. అది విని రాజా చాలా భయపడతాడు. అప్పుడు నీకు సంతాన ప్రాప్తి ఎప్పటికీ జరగదు, మరియు నీ వంశం కూడా నాశనమైపోతుంది. మహారాజా, ఇది రహస్యకరమైన అడవి. ఇక్కడి జంతువులు పగ తెచ్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తాయి. మంత్రి యొక్క మాటలు విని విక్రమ్ రాజా ఇంకా సైనికులు చాలా భయపడతారు. మరియు తక్షణం వాళ్ళ మహల్ వైపు ప్రయాణం సాగించారు. మహారాజు తన మహల్కి వెళ్లిన వెంటనే అక్కడ
అక్కడికి పని మనిషి వచ్చి చెబుతుంది, మహారాజా, అన్యాయం జరిగిపోయింది. మహారాణి యొక్క గదికి వెళ్ళి చూడండి. పని మనిషి చెప్పింది విన్న వెంటనే మహారాణి యొక్క గదికి వెళ్ళాడు మహారాజా. మహారాణి, అంతా బాగేనా? అంతా నాశనమైపోయింది మహారాజా. ఇంతకేం జరిగింది? అదైనా చెప్పు. అంతా నాశనమైపోయింది మహారాజా. ఇక మీదట నేను ఎప్పటికీ తల్లిని అవ్వలేను. అంటే మన బిడ్డ చనిపోయాడు. అది విని ఆ మేక యొక్క శాపం మహారాజుకి గుర్తొస్తుంది. నేను నీకు శాపం ఇస్తున్నాను. ఎప్పటికీ నీకు ఇక మీదట సంతానం కలగదు. నీ వంశమే సర్వనాశనమైపోతుంది. పాపం పుణ్యం శాపంని నమ్మని విక్రమరాజు ఆ మేకను చంపినందుకు పశ్చాత్తాపపడుతున్నాడు. తన మనసే పాడైపోయింది. ఒకరోజు బాధపడుతున్న మహారాజుని మంత్రి అడిగాడు, మహారాజా, రాజుగారికి వారసులు ఉండటం చాలా ముఖ్యమైంది. మీ తర్వాత ఈ రాజ్యానికి రాజెవరవుతారు? దీని గురించి మీరు ఇప్పటినుంచి ఆలోచించాలి మహారాజా. నేనేం చేయాలి మంత్రి? నాకేమీ అర్థం కావడం లేదు. మీకు ఒకే దారి ఉంది. మీరు ఇంకో పెళ్లి చేసుకోండి మహారాజా. దానివల్ల మీకు వేరే రాణి వల్ల సంతానం కలగవచ్చు. కాసేపు ఆలోచించాక మంత్రి చెప్పిన దానికి రాజు సరే అంటాడు. ఇంకో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన మొదటి రాత్రి మహారాజా తన కొత్త పెళ్ళాం గదికి వెళ్లడానికి ప్రవేశిస్తాడు. అకస్మాత్తుగా అక్కడ అగ్గి అంటుకోవడం ప్రారంభించింది. ఇదేం జరుగుతోంది? ఈ మంటలు ఎలా వ్యాపించాయి? కాపాడండి, కాపాడండి! కాసేపట్లో తను ఆ అగ్నిలో మండి భస్మమైపోయింది. అది చూసి మహారాజు చాలా బాధపడ్డాడు. మళ్ళీ ఆయనకి ఆ మేక యొక్క శాపం గుర్తొచ్చింది. నేను నిన్ను శపిస్తున్నాను. ఇక మీదట నీకు ఎప్పుడూ సంతానం కలగదు. నీ వంశం సర్వనాశనమైపోతుంది. అయ్యో దేవుడా, ఇదంతా ఏం జరుగుతోంది అసలు? మరుసటి రోజు రాజగురుని కలవడానికి మహారాజు వెళ్తాడు. గురుగారు, నాకు చాలా పెద్ద కష్టమే వచ్చింది. దయచేసి ఏదైనా ఉపాయం చెప్పండి. చెప్పండి రాజన్, మీకొచ్చిన కష్టం ఏంటి? మహారాజా గురుదేవి దగ్గర ఆ మేకను చంపిన దాని గురించి ఇంకా మాయాషేర్ గురించి చెప్తాడు. నాకు తెలిసి ఈ మేకశాపం వల్ల నేనెప్పుడు తండ్రిని కాలేనేమో. నా వంశము ఇక్కడే ఆగిపోతుందా బాబా? లేదు, ఈ శాపానికి నివారణ ఉంది. నేను చెప్పినట్టు చేస్తే నీకున్న కష్టం తప్పకుండా తొలగిపోతుంది. అయితే బాబా, మీరు చెప్పింది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరే, అయితే జాగ్రత్తగా విను. నేను నీకు గర్భంతో ఒక మేకనిస్తాను. ఆ మేకకి ఏదైతే బిడ్డ పుడుతుందో దాన్ని నువ్వు నీ సంతానంలాగా చూసుకోవాలి. ఇక 20 ఏళ్ల తర్వాత ఆ మేకపిల్ల పెద్దగయ్యాక దాన్ని అక్కడే ఆ రహస్యమైన అడవిలో వదిలిపెట్టేసి రావాలి. ఇలా చేయడం వల్లే నీకు శాప విముక్తి లభిస్తుంది రాజన్. మీ ఆజ్ఞ బాబా. ఓం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం హ్రీం క్లీం చాముండాయ నమః. ఈ మేకని తీసుకెళ్ళు రాజన్, నీకున్న కష్టాలు తొలగిపోతాయి. బాబా ఇచ్చని మేక తీసుకొని మహారాజా తన మహల్కి వెళ్తాడు. కొన్ని నెలల తర్వాత మేక అందమైన రాజకుమారికి జన్మనిచ్చింది. మేక ఒక మనిషి బిడ్డకి జన్మనిచ్చింది చూసి మహారాజు చాలా ఆశ్చర్యపోతాడు. ఇదైతే ఒక అద్భుతమే. ఎందుకంటే ఒక మేక ఒక మనిషిని జన్మనివ్వడం అద్భుతం. ఇప్పుడ్నుంచి ఈ బిడ్డని మన సొంత బిడ్డగా చూసుకోవాలి. అవును, కానీ పాపకి పేరేం పెట్టాలి? తన పేరు సులేఖ అని పెడదాము. ఇప్పుడ్నుంచి అందరూ రాజకుమారి సులేఖ అని పిలవాలి. శాపం నుండి విముక్తి పొందడానికి రాజకుమారి సులేఖని కన్న బిడ్డగా చూసుకుంటాడు. ఇలాగే 20 ఏళ్లు దాటిపోతుంది. ఇప్పటికే రాజకుమారిని స్వంత బిడ్డగా ప్రేమించి పెంచారు వాళ్ళు. మహారాజా, ఇప్పుడు మన బిడ్డకి 20 ఏళ్లు. ఏంటి, ఇప్పుడు అడవిలో తీసుకెళ్లి వదిలేస్తారా? లేదు, నేను నా కూతుర్ని రాజభవనంలోనే ఉంచుతాను. కానీ మీరు బాబాకి ప్రమాణం చేశారు, దాని గురించి? నాకు ఏ మాట కూడా గుర్తులేదు. బాబా మీరా? అవును రాజన్, ఇప్పుడు సమయం వచ్చేసింది. రాజకుమారి సులేఖని ఆ రహస్య అడవిలో వదిలిపెట్టేయాలి. లేదు బాబా, సులేఖ నాకు సొంత కూతురు లాంటిది. ఆమెను అలా వదిలిపెట్టలేము. ఆలోచించుకో రాజన్, నువ్వు ఆమెని ఆ అడవిలో వదిలిపెట్టకపోతే నీపై ఉన్న శాపం తొలగిపోదు. అయినా పర్వాలేదు, మేము ఈమెనే మా సంతానంగా భావించాము. ఇకపై మాకు సంతానం అక్కర్లేదు బాబా. సరే అయితే ఒక రహస్యం చెప్తాను, విను.
నీ కూతురు సులేఖ ఆ మాయాసింహం యొక్క కూతురు. నువ్వు గనక అతని కూతుర్ని తిరిగి ఇవ్వకపోతే మాత్రం నువ్వు నీ రాజ్యాన్ని అధికారాన్ని మొత్తం కోల్పోతావు. నువ్వు నాశనమైపోతావు. గురుదేవ్ యొక్క మాటని పాటించడానికంటే మహారాజుకి వేరే దారే లేదు. అందువల్ల రాజు ఇంకా మహారాణి సులేఖని తీసుకుని అడవికి వెళ్లారు. ఓ మాయాసింహమా, ఇక రా, నీ కూతుర్ని నువ్వు తీసుకెళ్ళు. నేను నీకోసమే వేచి ఉన్నాను రాజన్. ఓ బాహుబలి సింహమా, గర్భవతి అయిన మేకని చంపి నేను చాలా పెద్ద పాపం చేశాను. నన్ను క్షమించండి. సులేఖని మా సొంత బిడ్డగా మేము పెంచుకున్నాం. ఇప్పుడు సంతానం అంటే ఏంటో మాకు బాగా అర్థమైంది. కానీ విచారకరం, ఈరోజు నువ్వు రాజకుమారిని ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. షేర్సింగ్, మాపై ఒక దయ చూపు. ఈ పాపని మాకే చేసేయు. నేను నీకు మాటిస్తున్నాను, నేనెప్పుడు కూడా మూగ జీవాల్ని ఎప్పుడూ చంపను. పిల్లల ప్రేమ ఎలా ఉంటుందో బహుశా నీకు తెలిసిపోయి ఉంటుంది. ఈ పాప మేము ద్వేషాన్ని మర్చిపోయి ప్రేమించేలా చేసింది. అది విని షేర్ సింగ్ ఒక మాటని అంటాడు. వెళ్ళండి, త్వరగా రాజకుమారిని ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోండి. రాజారాణి ఇద్దరు సులేఖ గురించి ఆలోచించి ఇలా అంటారు. కాని రాజకుమారి ఎక్కడ ఎవరితో ఉంటుంది? రాజకుమారి, ఆమె ఈరోజు నా భోజనమైపోతుంది. ఏంటి? కానీ ఈమె నీ కూతురని బాబా నాతో చెప్పారే. బాబా అబద్ధం చెప్పారు. లేదు, నీకు కావాలంటే నన్ను చంపు, అంతేకాని నా కూతుర్ని చావనివ్వను. నన్ను చంపే, కాని నా బిడ్డని ఏం చెయ్యకు. తనక్కడికి ఏం పాపం చేసింది? రాజారాణి ఇద్దరు తన బిడ్డ ప్రాణం కోసం బతిమలాడతారు. అప్పుడు షేర్ సింగ్ సంతోషంగా అంటాడు. రాజకుమారి పట్ల మీ ప్రేమని చూసి నాకు సంతోషంగా ఉంది. వెళ్ళండి, పాపని మీతోనే తీసుకెళ్ళండి. షేర్ సింగ్ మాటలు విని వాళ్ళు చాలా సంతోషిస్తారు. నిజానికి రాజకుమారి ఎవరో కాదు, మీ బిడ్డే. ఏంటి? కానీ ఇలా ఎలా జరుగుతుంది? ఇదంతా నేను నీకు కనువిప్పు కలగాలని చేశాను. నాకేమీ అర్థం కాలేదు. నిజానికి నువ్వు బాణంతో వేటాడిన మేక అదసలు చావనే లేదు. మేము మాయా అడవి యొక్క ప్రాణులము. మేము అంత సులభంగా చనిపోము. కానీ మీకు కనువిప్పు కలిగించాలని మేమీ నాటకమాడాల్సొచ్చింది. ఇది నాటకమైనప్పుడు మేక కడుపులో నుండి మనిషి బిడ్డ పుట్టడమేంటి? నువ్వు గర్భంతో ఉన్న మేకపై దాడి చేసినప్పుడు నేను నా యొక్క మాయాశక్తులతో నీ భార్య కడుపులో ఉన్న పిండాన్ని తీసి ఈ మేక కడుపులో వేసేశాను. నువ్వు సంతానం కోసం ఏడ్చేవాడివి, కాని నీ సంతానము అప్పటికే మేక కడుపులో పెరుగుతూ ఉంది. అంటే ఈ రాజకుమారి నా సొంత కూతురు. అవును రాజన్, ఒక రాజు తన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయినప్పుడు వారిని సరైన దారిలో తీసుకురావడం అనేది సాధుసంతుల యొక్క బాధ్యత. అందుకే బాబా చెప్పినట్టుగా మేము ఈ నాటకాన్ని ఆడాము. చెప్పండి రాజా, ఇప్పుడు మా యాక్టింగ్ ఎలా ఉన్నింది? సంతోషంతో మహారాజు ఒక మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఇంకా తన బిడ్డను తీసుకుని రాజమహల్ వైపు సాగాడు.